Hey everyone, how are you all? I hope you all are doing great and studying well. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆల్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అని. లైక్ ఎందుకు నేను గ్రామరే ఇంపార్టెంట్ అని చెప్తానంటే, రీడింగ్ కాంప్రహెన్షన్ ద్వారా మనం మ్యాక్సిమం పేపర్ ట్యాకిల్ చేయొచ్చు. బట్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ కాదు. నేను గ్రామర్ అంటే నార్మల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్లర్సే చూసుకుందాం. ఆ ఫిల్లర్స్లో ఇది ఒక ఇది కాదు, ఇది గ్యాప్ ఇచ్చారని అనుకోండి. సో మనకి ఇక్కడ ఇది ఏ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని తెలిస్తే కనుక మనకి కొన్ని రూల్స్ కూడా లైక్ థొరోలీ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి గుర్తుంటాయి. అప్పుడు మనకి ఆ బ్లాంక్లో ఏ వర్బ్ వస్తుందా, యాడ్జెక్టివ్ వస్తుందా అన్నది మనకి తెలిసిపోతుంది అనమాట. బికాజ్ వీ ఆల్రెడీ హ్యావ్ గుడ్ కమాండ్ ఇన్ గ్రామర్ అప్పుడు. సో అప్పుడు మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే యాడ్జెక్టివ్ ఉందో అది అక్కడ ప్లేస్ చేస్తాం, ఏదైతే వర్బ్ ఉందో అక్కడ ప్లేస్ చేస్తాం. దట్స్ హౌ యూ కెన్ ట్యాకిల్ ద పేపర్ అన్నట్టు. అదనే కాదు, పారాజంబల్స్ కానీ రిమైనింగ్ ఆల్ ద క్వశ్చన్స్ లైక్ మ్యాచ్ ద కాలం కానీ రాంగ్ లైక్ వర్డ్ కరెక్షన్ కానీ అన్ని విషయాల్లోని గ్రామర్ చాలా ఇంపార్టెంట్. దాట్స్ వై. సో యాక్చువల్లీ ఈ వీడియోలో అయితే చాలా చిన్న వీడియో, విత్ ఇన్ 5 minutes ఇట్ విల్ కంప్లీట్. నేను చెప్తానమాట, ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రతి ఒక్క గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను విత్ సింపుల్ ఎగ్జాంపుల్ అన్నట్టు. యాక్చువల్లీ ఐ డెంట్ హ్యావ్ అ ప్రాపర్ రిసోర్సెస్ టు మేక్ ఇట్ మోర్ క్లియర్. దాట్స్ వై నేను నోట్స్లో రాసి నా సిస్టమ్కి పంపించుకొని ఇలా వీడియో తీస్తున్నాను. సూన్ ఐ విల్ కమ్ అప్ విత్ ద గుడ్ రిసోర్సెస్ సో దట్ ఐ కెన్ మేక్ మోర్ కంటెంట్ రిగార్డింగ్ దిస్ ఇంగ్లీష్ లెక్చర్స్ అండ్ ఆల్. ఓకే, వితౌట్ ఫర్దర్ డిలే ఇక్కడ టాపిక్లోకి వెళ్దాం. రీమా ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ రీమా అనే అమ్మాయి మన ఫ్రెండ్. అమ్మాయి అబ్బాయి అనేది ఇట్ డజంట్ మ్యాటర్, ఇక్కడ మనకి జెండర్ మెన్షన్ చేయలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకు తెలుసు కాబట్టి రీమా ఈజ్ మై ఫ్రెండ్, రీమా నా ఫ్రెండ్. ఈ సెంటెన్స్లో అంటే గ్రామర్ ఎలా నేర్చాలంటే, ఒక సెంటెన్స్ చూసిన తర్వాత ప్రతి సెంటెన్స్లో ఉన్న ప్రతి వర్డ్కి ఏదో ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది అది. సో నౌన్, ఇక్కడ నౌన్ రీమా అండ్ ఫ్రెండ్ కూడా నౌనే అనమాట. నౌన్ అనేది ఏంటంటే ఒక సెంటెన్స్లో హూ, హూమ్ అనే క్వశ్చన్స్కి, వాట్ అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. అదే నౌను. అండ్ నౌన్ అనేది ఒక నేమిక్ వర్డ్, వెదర్ ఇట్స్ అ పర్సన్ నేమ్, థింగ్స్ నేమ్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ నేమ్. సో నౌన్ అనేది ఒక నేమ్ అనమాట. ఒక పర్సన్ కానీ థింగ్స్ యొక్క నేమ్స్ని తెలియజేసేది నౌన్ అనమాట. సో నౌన్ తర్వాత ఈజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ వర్బ్ కూడా అనొచ్చు, కానీ క్లారిటీగా ఏంటంటే ఇది ఒక హెల్పింగ్ వర్బ్ అనమాట. మరి మెయిన్ వర్బ్ ఏంటంటే వెంట్ ఉంది కదా, వెంట్ కానీ స్పీక్స్ కానీ యాక్షన్ని తెలియజేసేవి వర్బ్ అనమాట. ఈజ్ కానీ, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, స్పీక్స్ అండ్ వెంట్ అనేది మెయిన్ వర్బ్స్ అనమాట. వర్బ్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే క్రియ, పనిని తెలియజేసేదాన్ని, యాక్షన్, స్టేట్ ఆఫ్ యాక్షన్, స్టేట్ ఆఫ్ టైం తెలియజేసేదాన్ని వర్బ్ అంటారు. సో మై అనేది ప్రొసెస్ ప్రొనౌన్ కూడా అవుతుంది, పర్సనల్ అది ప్రొనౌన్ అనమాట. మై అనేది ప్రొనౌన్. ఒక ప్రొనౌన్ అనేది ఏంటంటే ఒక సెంటెన్స్లో నౌన్ను సెవరల్ టైమ్స్ రిపీట్ అవ్వకుండా ఆ రిపిటేషన్ని తగ్గించి సెంటెన్స్ మోర్ మీనింగ్ఫుల్ చేయడానికి ప్రొనౌన్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ రీమా అనేది సబ్జెక్ట్ చూసుకుంటే సెంటెన్స్ వైజ్, ఇక్కడ ఫ్రెండ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ షీ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ఆల్వేస్ క్వాలిఫైస్ నౌన్ అనమాట. ఇక్కడ ఎవరు బ్యూటిఫుల్గా ఉన్నారు? షీ అనేది ఎవరు? ఒక నౌన్ అండ్ సబ్జెక్ట్ని క్వాలిఫై చేసేది బ్యూటిఫుల్, లైక్ యాడ్జెక్టివ్ అనమాట. సో హియర్ బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్ అయింది. సో యాజ్ యూజువల్ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, షీ అనేది ప్రొనౌన్. షీ ఇక్కడ ప్రొనౌన్. స్పీక్స్, షీ స్పీక్స్ స్లోలీ. ఇక్కడ స్పీక్స్ అనేది వర్బ్ అవుతుంది, లైక్ యూ కెన్ సే మెయిన్ వర్బ్. అండ్ ఎలా లైక్ షీ స్పీక్స్ హౌ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేది యాడ్వర్బ్. యాడ్వర్బ్ కెన్ క్వాలిఫైస్. ఒక యాడ్వర్బ్ అనేది నౌన్ ప్రొనౌన్ని తప్ప వర్బ్, యాడ్వర్బ్,
ప్రతి దాన్ని క్వాలిఫై చేస్తుందన్నమాట. యాడ్జెక్టివ్, సెంటెన్స్, హోల్ సెంటెన్స్ని కూడా క్వాలిఫై చేస్తుంది. సో షీ ఈజ్ టాలెంటెడ్ బట్ షీ ఈజ్ నాట్ హార్డ్ వర్కింగ్. షీ అనేది ప్రొనౌన్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, టాలెంటెడ్ అనేది యాడ్జెక్టివ్. ఎవరు ఇక్కడ టాలెంటెడ్? హూ? షీ కదా. షీ ఈజ్ టాలెంటెడ్, దట్స్ వై యాడ్జెక్టివ్. తర్వాత బట్ అనేది కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఒక 2 రకాల సబ్జెక్ట్స్ని కలిపేది, దాన్ని కంజంక్షన్ అంటారు. కనెక్టర్ యూ కెన్ సే. షీ అనేది ఇక్కడ ప్రొనౌన్, ఈజ్ అనేది వర్బ్, ఇక్కడ హార్డ్ వర్కింగ్ అనేది తన ఒక నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి హార్డ్ వర్కింగ్ యాడ్జెక్టివ్. షీ ఈజ్ అ సింగర్. ఇక్కడ షీ అనేది ప్రొనౌన్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఏ అనేది ఆర్టికల్. ఆర్టికల్ ఆల్వేస్ కమ్స్ బిఫోర్ నౌన్ గైస్. సింగర్ అనేది నౌన్ కదా. హురే అనేది ఇంటర్జంక్షన్ అనేది ఎమోషన్ని తెలుపుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటనమాట. దిస్ వీడియో గాట్ అ మిలియన్ వ్యూస్. గాట్ అనేది వర్బ్, ఇక్కడ ఏ అనేది ఆర్టికల్, మిలియన్స్ వ్యూస్. ఇక్కడ వ్యూస్ అనేది నౌన్ అయితే నౌన్ క్వాలిఫై చేసేది ఎప్పుడు యాడ్జెక్టివ్ అనమాట. సో నాకు మీకు వర్క్ ఇస్తున్నాను ఇక్కడ. దిస్ వీడియో అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాకు కామెంట్లో చెప్పండి. అండ్ యా, ఐ హోప్ యూ పీపుల్ గాట్ లిటిల్ క్లారిటీ. సో కమింగ్ వీడియోస్లో నేను ఇంకా క్లారిటీగా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.